హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా లైనింగ్ని తడిపేసి పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి కొలతలు చూడండి. ముందుగా ఏ క్రాసులు లేకుండా 16.5 తీసుకున్నానండి. ఇది బాడీ లెంత్ పొడవు. ఏ క్రాసులు లేకుండా అట్లా లైన్ గీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 6.5 తీసుకున్నాను షోల్డరు. చంక డౌన్ కూడా 6.5 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నడుము వచ్చేసి 7 ఇంచులు అండి, 28 నడుము కాబట్టి ప్లస్ 1 ఇంచ్ టక్కి. చెస్ట్ దగ్గర 9 ఇంచెస్ పెట్టానండి. ఇట్లా గీత గీసేసుకోవడమే. తర్వాత 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నానండి. ఇక్కడ చంక దగ్గర వచ్చేసి 1.5 ఇంచు పెట్టేసుకొని స్కేల్ తోటి రౌండ్గా గీసేసుకోవడమేనండి. ఇక్కడ వచ్చేసి డౌన్ వచ్చేసి 1/2 ఇంచు పెట్టుకున్నాను. నెక్ వచ్చేసి 2.35 పెట్టుకున్నానండి. సైడ్ క్రాస్ వచ్చేసి 1.5 తీసుకున్నానండి. ఇక్కడ డాట్స్ వచ్చేసి ఫ్రంట్ 4.5, బ్యాక్ వచ్చేసి 7.5 ఇంచెస్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక రన్నర్తో మార్క్ చేసుకోండి. కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత కట్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ అండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ విధంగా చూస్తూ మీరు కట్ చేసుకుంటే చాలా ఈజీ అండి. లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ వరకు ఈ విధంగా చూపించినట్టుగా కట్ చేయండి. ఇంక ఇప్పుడు షోల్డర్ దగ్గర 1/2 ఇంచు కూడా కట్ చేసుకొని ఆ విధంగా వేర్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ లోతు తీసుకుందాం 1 ఇంచ్ అండి. ఇట్లా ఈ విధంగా చూపించిన విధంగా డ్రా చేసుకొని కట్ చేయండి. చంక లోతు ఫ్రంట్ పార్ట్కి, ఇది ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఎల్ స్కేల్ తోటి హెచ్చు తగ్గులు లేకుండా గీత గీయండి. ఫస్ట్ 11 ఇంచెస్ పెట్టాను కానీ సరిపోదు తనకి, అందుకని 11.5 ఇంచెస్ పెట్టానండి హ్యాండ్ పొడవు ఖర్చులతో కలిపి. ఆ తర్వాత డౌన్ వచ్చేసి 3 ఇంచులు పెట్టాను. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 7 ఇంచెస్ అండి తన చంక రౌండ్. ఇక్కడ వచ్చేసి 4.5 ఇంచ్ అనమాట ఆమ్ లూజు. 2 ఇంచెస్ ఖర్చుకి అంతేనండి. చిన్నగా అట్లా ఒక కర్వ్ తీయడమేనండి. చాలా ఈజీ హ్యాండ్ కటింగ్. రన్నర్తో మార్క్ చేసుకోండి ఖచ్చితంగా. ఈ విధంగా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లోతు తీద్దాము. ముందుగా ఒక 1 ఇంచ్ అండి ఆ విధంగా మార్క్ చేసుకొని అక్కడి నుంచి సగం అంటే 6లో సగం అంటే 3 ఇంచెస్, ఒక 30 ఇంచ్ అండి, 30 ఇంచ్ లోతు తీయండి. నీట్గా డ్రా చేసుకొని కట్ చేయండి. అంతేనండి. నిదానంగా తీసేసాము. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కింద బాటమ్కి లైనింగ్ కట్ చేద్దాము. ఇది వచ్చేసి 6 ముక్కల పావడ అంటారు కదా, ఆ మెథడ్లో కట్ చేస్తాను. 43 ఉందండి లైనింగ్ పొడవు తీసుకున్నాను. ఒకవైపు 5.5, ఇంకో చివరి ఆపోజిట్ను 5.5 పెట్టి అట్లా మార్క్ చేసుకొని కట్ చేయడమేనండి. చాలా ఈజీ. ఈ విధంగా అయితే కట్ చేసుకోవడం అంతేనండి. ఫ్రంట్ బ్యాక్ అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఏ మెథడ్లో కట్ చేస్తానో మీకు ఒకసారి చూపించాలని కట్ చేస్తున్నానండి. 2.35 పెట్టుకున్నానండి. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. 2.5 తీసుకున్నానండి. అట్లా స్కేల్తో డ్రా చేసేసి ఒక 2 ఇంచెస్ ఇట్లా షేప్ ఇచ్చేస్తాను. ఎట్లా ఇచ్చానో చూడండి. ఇట్లా మెల్లగా సరిగ్గా రాకపోతే మళ్ళీ చూసుకుంటూ డ్రా చేయడమేనండి. అంతేనండి. థ్యాంక్స్ అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. అంతేనండి. బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ నెక్లు కంప్లీట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.